కొంతకాలం క్రితం జరిగిన విషయం ఇది. నేను ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు నా పేరుతో ఓటు ఎవరో వేశారు. మేము ఓటు వేయడానికి వెళ్ళాం, కానీ అప్పటికే ఓటు వేసేశారని చెప్పారు. మీరు బహుశా అబద్ధం చెప్పి వేరే ఎవరి పేరు మీద ఓటు వేస్తున్నారు కదా. మీరు చాలా పెద్ద మోసం చేశారు. మీరు చేసిన పని పూర్తిగా చట్టవిరుద్ధం. భారతదేశంలో ఇలా ఇంపర్సనేషన్ చేయడం, మరొకరి ఫేక్ ఓటు వేయడం, ఇవన్నీ జరుగుతాయి. నేను ఫేక్ ఓటు వేసేవాడితో కూడా మాట్లాడుతున్నాను. నేను అంటున్నాను, నువ్వు కూడా మనిషివే కదా. నీకు పిల్లలు ఉన్నారు. నువ్వు కూడా బ్రతకాలి కదా. నాయకులే కాదు, పార్టీలు కూడా వస్తూ పోతూ ఉంటాయి. చూడట్లేదా? ఆ పార్టీ ఇవాళ ఉంది, రేపు ఉండదు. కానీ భూమి మన తల్లి. ఇక్కడే పుట్టాం, ఇక్కడే చావాలి. రాజకీయాలు మరీ అంత గొప్ప విషయం కాకూడదు. వాటి కోసం మీరు తల్లిని మరిచిపోయేంతగా ఈ పార్టీలన్నీ, ఈ నాయకులందరూ చాలా మయోపిక్ దృష్టి మాత్రమే కలవారు. వీళ్ళు కేవలం మోసగాళ్లే కాదు, మూర్ఖులు కూడా. వీళ్ళకి కూడా ఈ ముఖ్యమైన అంశాలు అర్థం కావు. ముఖ్యమైన విషయాలు వీళ్ళు మీ నుంచి దాచడం కాదు. వీళ్ళకి ఈ విషయాలు తెలియదు. ఇప్పుడే దేశంలోని ప్రధానమైన 20 నుండి 40 మంది నాయకుల్ని పిలిచి ఇక్కడ కూర్చోబెట్టండి. వారిని ఈ అంశాలపై ప్రశ్నించడం మొదలుపెట్టండి. వాళ్ళు అప్పుడు అవ్వవ్వ అంటూ అటూ ఇటూ చూస్తారు. వాళ్లకే సరిగ్గా తెలియదు. వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా సరిగ్గా జరగలేదు. అయ్యగారు, కూర్చోండి. యూ నీడ్ సమ్ ఎడ్యుకేషన్. నాకు ఏ పక్షంతోనూ, రైట్ తో లెఫ్ట్ తో ఏ పని లేదు. నాకున్నదంతా మానవ జాతితో, భూమితోనే. నేను ప్రతి మనిషి గురించి, నేను పశువుల పక్షుల గురించి మాట్లాడుతున్నాను. నేను నదుల గురించి మాట్లాడుతున్నాను. పాపం వాటికి ఏ పార్టీ ఉందని, అవి ఏ పార్టీకి చెందినవి కావు. ఇది నేను అందరితో చెబుతున్నాను.